ప్రభు నామంలో అందరికీ వందనాలు తెలియచేస్తూ జేడిఈ ఛానల్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క దేవుని వెలుగు అనే కార్యక్రమానికి ఆహ్వానం తెలియజేస్తున్నాము. ముందుగా తెలియజేస్తున్నటువంటి వాక్యాన్ని బట్టి అనేక మంది బైబిల్ గ్రంథాన్ని దుర్భాషలు ఆడుతూ నల్లట్ట పుస్తకం అని చెప్పి ప్రజలకు తప్పుడు ప్రాపకుండా తెలియచేస్తున్నటువంటి విధానాన్ని బట్టి ఆ నల్లట్ట పుస్తకం దగ్గర ఆగిపోకుండా ఆ బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూస్తే అందులో కనిపిస్తున్నటువంటి వెలుగు మనలను కూడా వెలిగిస్తుందన్న ఉద్దేశంతో ఈ యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాము. ఆ వెలుగు లోకాన్నే కాదు, మనుషులనే కాదు, ప్రతి ఒక్కరిని వెలిగించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మనమందరము వెలిగించబడడానికి ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్నాము. దయచేసి ప్రతి ఒక్కరూ వినాలని ఆశిస్తూ గతకాలంలో చెప్పబడినటువంటి వాక్యం ద్వారా దానికి అనుబంధముగా ఈ వాక్యాన్ని ప్రకటిస్తూ ముందుకి తీసుకుని వెళ్తున్నాము. గతకాలంలో ఆదికాండం నుంచి కీర్తనల గ్రంథము, యెషయా గ్రంథం వరకు తెలియచేసుకున్నాము. యెషయా గ్రంథంలో తెలియజేసినటువంటి మాట మరి యొక్క మాటను జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 19వ వచనములో, ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలిగించు వెలుగుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును అనే వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకనంటే ఆయనే వెలుగు కనుక మనలను వెలిగించడానికి, ఆయనే మనలను వెలిగించడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా యెషయా గారు ఆ ప్రవచన వాక్యాన్ని తెలియజేసినటువంటి విధానాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ ప్రకారంగానే మరి యొక్క వాక్యాన్ని కూడా వెలుగు గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. దానియేలు గ్రంథంలో చెప్పబడినటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనంలో, ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను, వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మమ్మలను చీకటి నుంచి వెలుగులోనికి నడిపించు అనే వాక్యాన్ని బట్టి మన పూర్వీకులు చెప్పినటువంటి మాట, చీకటి నుంచి వెలుగులోనికి నడిపించు. అసతోమ సద్గమయ, తమస్సోమ జ్యోతిర్గమయ. ఈ జ్యోతిర్మయుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిలో ఆ వెలుగు ఉన్నదని ఇప్పటి వరకు తెలుసుకున్నాం. ఆ వెలుగును బట్టి ఆ వెలుగు యొక్క నివాస స్థలము ఆయన వద్ద ఉన్నది, ఆయన వద్ద ఉన్నది. ప్రకటన గ్రంథంలో కూడా చూడవచ్చు ఆయన యొక్క వెలుగును. ఆ వెలుగును బట్టి ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆ వెలుగు మనము వెలుగులో నడవడానికి కీర్తనాకారుడు సెలవిచ్చినటువంటి మాటలను తెలియచేసుకున్నాము. అదే ప్రకారముగా మలాకీ గ్రంథంలో తెలియచేస్తున్నటువంటి ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. భూమి ఆకాశాలను సృజించిన తరువాత దేవుడు పగటి కాలానికి వెలుగునివ్వడానికి సూర్యుడిని, రాత్రికాల సమయంలో వెలుగునివ్వడానికి చంద్రుణ్ణి ఏర్పాటు చేశాడు అని చెప్పి మనము తెలియజేసుకున్నాం. అదే ప్రకారముగా పాపములో పడిపోయినటువంటి మనుషులను వెలిగించడానికి, ఆ వెలుగులో నడవడానికి మనకొక సూర్యుడు, ఇప్పుడు ఉన్నటువంటి నక్షత్రముగా ఉన్నటువంటి సూర్యుడు కాదు కానీ ప్రజలందరినీ పాపం నుంచి విడుదల కలుగజేసి వెలుగులోనికి నడిపించడానికి ఈ లోకానికి జ్యోతిర్మయుడిగా ఒక సూర్యుడు ఉదయిస్తాడని మలాకీ గ్రంథంలో వాక్యం ద్వారా తెలియజేస్తున్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము పరిశీలన చేసినట్లయితే,
అయితే నా నామమందు భయభక్తులు కలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమును కలుగచేయును. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుడి. మరి బలమైనటువంటి దూడలు, బలమైనటువంటి వారు ఎంత ఆనందముగా ఉంటారో, ఎంత సంతోషముగా ఉంటారో, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ గంతులు వేస్తూ పాటలు పాడుతూ ఉంటారో, అదే ప్రకారముగా మన కొరకు నీతి సూర్యునిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి ప్రవచన వాక్యముగా మలాఖీ గ్రంథంలో తెలియచేశారు. అనేక వాక్యాలు మనము చూసాము. వెలుగుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారని. మరి వచ్చినటువంటి జ్యోతిర్మయుడగు యేసుక్రీస్తు ప్రభువారు లెమ్ము తేజరిల్లుము అనగా ప్రజలందరినీ మేల్కొల్పడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం జరిగింది. ఆ నీతి సూర్యుడిగా మరి ఎంత గొప్ప మాటలు మన వాక్యంలో మరి తెలుసుకోవడానికి అనేక మంది ఇష్టపడట్లేదు. మరి దయచేసి గమనించండి. పరిశోధనగాను అనేక మంది మరి సైంటిస్టులు, శాస్త్రవేత్తలు చదివి గ్రహించి ఇది ఎంతవరకు నిజమని చెప్పి ఆలోచింపచేసినటువంటి విధానాన్ని బట్టి జ్ఞాపం చేసుకుంటూ ఇది రూఢిపరిచినటువంటి బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం అని చెప్పి మరి తెలియజేసినటువంటి మాటలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ ప్రకారంగా మనం కూడా ఒకసారి పరిశీలనగా చూడాలి. ఎవరో చెప్పారని, ఏదో చేశారని కాదు, కానీ ఆ నల్లట్ట దగ్గరే ఆగిపోకుండా బైబిల్ గ్రంథాన్ని పరిశీలనగా చూడాలని మనం చేస్తున్నాం. అదే ప్రకారముగా ఆ నీతి సూర్యుడు మనకు ఎలా ఉదయించాడనేది సువార్త పాఠంలో మత్తయి గారు రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 15వ వచనమును చూడవచ్చు. చీకటిలో కూర్చుండియున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండిన వారికి వెలుగు ఉదయించెను. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. ఆ ప్రకారముగా మలాఖీ గారు ప్రవచించినటువంటి వాక్యానుసారముగా మరణ ఛాయలో కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించినన్న మాటను మరి మత్తయి సువార్తలో మనము చూస్తాము. మనము పూర్వీకులు చెప్పినటువంటి మాటలు మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము. తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. మరణఛాయలో ఉన్నటువంటి వారిని మరి అమృతముగా పరలోక రాజ్యానికి, నిత్యరాజ్యానికి, నిత్య నివాసానికి తీసుకుని వెళ్ళు అన్న మాటను బట్టి ఇదిగో ఇక్కడ ఆ మాట తెలియజేస్తున్నారు. మరణఛాయలోను కూర్చుండి ఉన్నాము. ఆ మరణఛాయలో కూర్చుని వారికి వెలుగు ఉదయించెను అనే వాక్యం మనకు కనిపిస్తుంది. ఈ వాక్యం ద్వారా ఆ వెలుగు మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. దయచేసి ఆలోచించండి. ఆలోచన విధము లేకుండా దేవుని రాజ్యాన్ని పోగొట్టుకోవడానికి, దేవుని మీద నిందలు వేస్తూ, దేవునిపై దుర్భాషలాడుతూ మాట్లాడుతున్నటువంటి వారు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ఆ ప్రకారంగానే మరి యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాము. ఆ వెలుగుని చూడడానికి మరి ముందుకు రావాలి. ఆ వెలుగుని చూడండి. ఆ వెలుగులో, ప్రకాశిస్తున్నటువంటి వెలుగులో మరి చీకటి దానిని గ్రహింపకుండెను అన్న మాటను మరి త్రోసివేసి మనము ఆ వెలుగులో నడవడానికి లూకా సువార్త 2వ అధ్యాయము 30వ వచనము చూసినట్లయితే, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలునకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. యేసుక్రీస్తు ప్రభు వారిని 8వ రోజు దేవాలయానికి తీసుకుని వచ్చినప్పుడు చెప్తున్నటువంటి మాటలు. అంత గొప్ప వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారిని చూచే వరకు మరణము చూడకుండా ఉన్నారైనా. ఆ మాటలు పలికి మరి ఆ వెలుగును చూశారు, రక్షణను చూశారు. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలునకు మహిమగాను. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అనే దావీదు కీర్తనలో మనం చూస్తాం. ఇశ్రాయేలీల కొరకే కాదు, కానీ అన్యజనుల కొరకు కూడా నీ రక్షణ
మరి దేవుడిచ్చినటువంటి రక్షణ, సకల ప్రజల ఎదుట సిద్ధపరిచినటువంటి రక్షణ మరి ఆయన చూసినట్లుగా మనం చూస్తాము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రకారముగా మరి లోకాసు వార్తలోనే ఆ రక్షణను బట్టి ఆ వెలుగును మనం మరి ఒక చోట చూస్తాం. ఏంటి ఆ వెలుగు అంటే, ఎవడును దీపమును ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచము కింద పెట్టడు, కానీ లోపలికి వచ్చు వారికి వెలుగు అగుపడవలనని దీపస్తంభం మీద దానిని పెట్టును. దీపస్తంభం మీద ఏంటా దీపస్తంభము? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. గొర్రె పిల్ల గొర్రె బిడ్డలుగా అవమానకరంగా మాట్లాడినా కానీ, ఎన్ని అవమానాలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉంటాము. ప్రకటిస్తూనే మరి దేవుని నామాన్ని స్తుతిస్తాము, మహిమపరుస్తాము, ఘనపరుస్తాము. ఇదిగో దీపస్తంభం మీద పెట్టబడినటువంటి దీపము, ప్రదీపము. మరి ఆ దీపము లోకానికి వెలుగై ఉన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువారిని ప్రకటిస్తున్నాము, యేసుక్రీస్తు ప్రభువారిని చూపిస్తున్నాం. ఒకసారి గమనించండి, ఆలోచించండి. ఎందు నిమిత్తమైతే ఈ లోకమంతటికీ వెలుగుగా ఉండాలి. ఈ దేశానికి మాత్రమే కాదు, ఒక ప్రాంతానికి మాత్రమే కాదు, ఒక మండలానికి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికో కాదు దేవుడు సృష్టించింది. లోకమంతా ప్రకటించడానికి, ప్రకాశించడానికి మరి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆ వచ్చినటువంటి దేవుడు వెలుగుగా వచ్చాడు. ఆయన వస్త్రాలు వెలుగును వస్త్రముగా ధరించుకున్నాడని చెప్పి కీర్తన గ్రంథంలో చూసాము. ఆ వస్త్రము దగదగా మెరుస్తున్నదని సువార్త పాఠంలో చూడవచ్చు. ఆ ప్రకారముగా ఇదిగో ఈ దీపస్తంభం మీద పెట్టబడింది. ఆ వెలుగులో నుంచి లోపలికి వెళ్ళాలి. ఏ లోపలికి వెళ్ళాలి? నిత్యరాజ్యమైనటువంటి దేవుని యొక్క నివాసంలోనికి మనం వెళ్తాము. వెళ్ళినట్లుగా మనం ఇక్కడ జీవించాలి. ఆ వెలుగును చూడగలిగే శక్తి ఎఫెసీ పత్రికలో మరి పౌలు గారు చెప్పినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుందాం. మన ఆత్మీయ కన్నులు తెరవబడితే ఆ ఆత్మీయ కన్నుల ద్వారా ఆ వెలుగును చూడగలము. ఆ వెలుగు ద్వారా మనము దేవుని నివాసానికి, నిత్య నివాసానికి మనం వెళ్ళగలము. అలా వెళ్ళడానికి మరి ఇంతటి వెలుగును మనము చూడగలిగితే ఆ వెలుగులో లోపలికి 12 గుమ్మముల పట్టణము, ఆ పట్టణంలోనికి ప్రవేశించడానికి దేవుడు దీపస్తంభం మీద పెట్టబడ్డాడు. అదే ప్రకారముగా మరి లోకాసు వార్త 8వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, తేటపరచబడని రహస్యం ఏదియూ లేదు, బడకయు బయలు పడకయు నుండు మరుగైనది ఏదియూ లేదు అని వాక్యం సెలవిస్తుంది. ఏంటి బయలుపరచబడకపోలేదు? మార్కు సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. ఏంటి ఆ మాటనంటే, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, శిష్యులకు చెప్తున్నటువంటి మాట. ఆ మాటను బట్టి ఇప్పుడు ప్రపంచమంతా ఆ శిష్యులు సువార్తను ప్రకటిస్తూ వారి యొక్క ప్రాణాల సహితము దేవుని కోసం అర్పించినట్లుగా మనం చూస్తాము. తేటపరచబడిన రహస్యం ఏదీ లేదు. ఇందులో రహస్యమేమీ లేదు. రహస్యంగా దాచబడినటువంటి గ్రంథం ఏమీ కాదు. ఈ 66 గ్రంథాలు మనం పరిశీలనగా చూసినట్లయితే దేవుని యొక్క సువార్త ప్రకటించబడడానికి ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేక వాక్యాలు ఉన్నాయి. అనేక మంది ప్రకటిస్తున్నారు, అనేక మంది ప్రాణాలు అర్పిస్తున్నారు, అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు, బాధలు పెడుతున్నా సహిస్తున్నారు, వహిస్తున్నారు. మరి బయలుపరచబడడానికి మరుగైనది ఏదీ లేదు. ఇది మరుగుపరచబడేది కాదు, దాచబడేది కాదు. ప్రతి ఒక్కరూ నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారని చెప్పి వాక్యం సెలవిస్తున్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ జ్ఞాపకాన్ని బట్టి మనము నశించినటువంటి దానిని మరి వెదకి రక్షించాలి. ప్రతి ఒక్కరూ నశించినటువంటి వారు, నీతిమంతుడు ఒక్కడునూ లేడని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఆ ఒక్కడు లేకుండా దేవుని మహిమను పొందలేకపోతున్నాం. కానీ దేవుని వాక్యాన్ని బట్టి ఆ నల్లట్ట దగ్గర ఆగిపోకుండా దేవుని వాక్యం లోపలికి వచ్చినట్లయితే ఆ వెలుగు చూస్తాము, నీతిమంతులుగా తీర్చిదిద్దబడతాము,
దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చిందించినటువంటి రక్తము ద్వారా కడగబడి, శుద్ధీకరించబడి, పవిత్రపరచబడి, పేతురు గారు చెప్తారు ఒక మాట, నిష్కలంకమైనటువంటి నిర్దోషమైనటువంటి రక్తంతో, అమూల్యమైనటువంటి రక్తంతో కొనబడ్డామని. ఆ రక్తము అర్పించి మనలను కొన్నాడు. ఆ కొన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నీవు నేను మర్చిపోతే మరి ఆ వెలుగు నుంచి చీకటిలోకి వెళ్ళిపోతాము. ఆ వెలుగులో నడవడానికి మనము ఆ వెలుగు దగ్గరికి రావాలి. ఆ వెలుగు దగ్గరికి రావడానికి యోహాను సువార్తలో చెప్తున్నటువంటి మాట 8వ అధ్యాయము 12వ వచనం చూస్తే మరలా యేసు చెప్తున్నటువంటి మాట, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. అంత గొప్ప మాటలు, అంత గొప్ప వెలుగు మనము చూస్తున్నాము అంటే ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగో తప్పించుకుంటాము. మనకైతే తప్పించుకునే అవకాశం లేదు. ఎందుకనంటే ఇక్కడ జీవించినంత కాలము ఈ శరీరంతో జీవిస్తాము. మరణించిన తర్వాత ఈ శరీరాన్ని, ఈ ప్రాణాన్ని, ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతాము. కానీ ఆత్మ మాత్రము బ్రతికే ఉంటుంది. ఆ ఆత్మకు మరి యొక్క శరీరాన్ని, మహిమ శరీరాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ఆ అనుగ్రహించే వరకు పరదేశిలో ఉంటాము. అందుకనే యెషయా గారు చెప్తున్నటువంటి మాట 57వ అధ్యాయంలో మనము చూస్తాము, వారు తమ పడకలపై విశ్రాంతి తీసుకుంటున్నారని. మరి మరణించినటువంటి వారు, ప్రభువునందు నిద్రించినటువంటి ప్రతి ఒక్కరు వారి పడకలపై విశ్రాంతి తీసుకుంటారు. దేవుని రాకడ సమయంలో ప్రధాన దూత శబ్దముతో ఆయన వస్తాడు గనుక ఆ వచ్చే సమయంలో ఆయన యందు నిద్రించినటువంటి ప్రతి ఒక్కరూ తిరిగి లేపబడతారు. యేసుక్రీస్తు ప్రభువారు మహిమ శరీరముతో ఎలాగైతే లేపబడ్డారో ఆయన యందు నిద్రించిన ప్రతి ఒక్కరు కూడా అదే ప్రకారముగా మహిమ శరీరాన్ని ధరించుకొని లేపబడతారు. 1000 ఏండ్ల పరిపాలనకు వెళ్తారు. అంతము వచ్చిన తర్వాత నిత్య నివాసానికి వెళ్తాము. ఈ వెలుగును గ్రహించగలిగితే ఆ వెలుగును గ్రహించగలిగినటువంటి వారి గురించి తెలియచేసినటువంటి మాట, మరి యొక్క అద్భుతమైనటువంటి వెలుగును మనము చూస్తాము ప్రకటన గ్రంథంలో. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం నుంచి చూస్తే ఆయన అనగా యోహాను గారు పిలుపు విని వెనక్కి తిరుగుతారు. తిరిగినటువంటి సమయంలో తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూసి తిని, ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆయన వస్త్రము పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము, ఆ వస్త్రము దగదగ మెరుస్తున్నటువంటి వస్త్రము. ధవళ సింహాసనాసీనుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని అక్కడ చూస్తాము. పాపము లేనివాడిగా ఈ లోకంలో జీవించాడు. పాపము లేనివాడిగా ఈ లోకంలో మరణించారు. మృత్యువుని జయించారు. మృత్యువు యొక్క మరణపు ముళ్ళును విరిచారు. ఆ విరిచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సమాధిని గెలిచి తిరిగి 3వ దినాన్ని లేచినటువంటి విధానాన్ని మనం చూస్తాము. ఆ ప్రకారముగా ప్రకటన గ్రంథంలోని 1వ అధ్యాయం 14వ వచనం చూస్తే, ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ధవళవర్ణుడు, ఆయన దగదగా మెరుస్తున్నటువంటి ధవళవర్ణుడిగా ఆ వెలుగును మనం ఇక్కడే గ్రహించగలిగితే ఈ బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దగదగా మెరుచున్నటువంటి ఆ యొక్క ధవళవర్ణుడిని మనము చూడగలము. ఆయన మధ్య మనము నివసించగలము. ఆయన కుడిపార్శ్వమున మనము కూర్చోగలము. ఎందుకనంటే మరి ప్రకటన గ్రంథంలోనే తెలియచేస్తున్నటువంటి మాట, జయించు వానిని నేను తండ్రి కుడిపార్శ్వమున ఎలాగైతే కూర్చున్నానో అదే ప్రకారముగా జయించు వానిని కూడా నా ప్రక్కన కూర్చుండబెట్టుకుంటానని చెప్పి వాక్యం ద్వారా సెలవిచ్చినటువంటి మాటను మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాము. మాటను బట్టి జ్ఞాపకం చేసుకుంటాము.
అదే ప్రకారముగా 15వ వచనము, ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయిచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన మాట, యేసుక్రీస్తు ప్రభువారు మొదటిసారిగా వచ్చిన సమయంలో గొర్రెపిల్లగా వచ్చారు. సాధు స్వభావిగా ఉన్నారు. అసాధు జంతువుగా, సాధు స్వభావిగా, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఎలాగైతే మౌనముగా ఉంటుందో అదే ప్రకారముగా ఆయన ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని హింసలు పెట్టినా ఆయన ఏమీ మాట్లాడలేదు, నోరు తెరవలేదు. కొరడాలతో 39 కొరడాల దెబ్బలు కొట్టారు. ముళ్ళ కిరీటాన్ని ధరింపజేశారు. కాళ్ళలోను చేతుల్లోను మేకులు కొట్టారు. అయినను నోరు తెరవలేదు. మన కొరకు ఆయన అన్ని బాధలను పంటి బిగువన భరించినట్లుగా మనము చూస్తాం. సిలువ వేశారు, 3 మేకులు అని ఎగతాళి చేస్తున్నారు. కానీ ఆ బాధను మనము భరించాల్సినటువంటి బాధను ఆయన భరించాడని చెప్పి అనేక మందిని సిలువ వేశారు. మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా అనేక మందిని సిలువకు, శాపగ్రస్తుడు సిలువ మన మీద మరణించాలని చెప్పి ఆయన రాసినటువంటి విధానాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కానీ అందరిలాగా కాదు. ఈ సిలువ వేయబడినటువంటి క్రీస్తు పరిశుద్ధుడు, 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 ఏ పాపము లేనటువంటి వాడు, నిష్కలంకుడు. పాప పరిహారార్థపు బలి పశువులను నిష్కలంకమైనవిగా అర్పించాలని చెప్పి మన వేదాలు చెప్తున్నాయి. అలాగే మోషే ధర్మశాస్త్రము చెప్తుంది. ఒకసారి ఆలోచించండి. ఆలోచించి ముందుకు నడవాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. మరి ఒక మాట 16వ వచనము, ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అక్కడ మలాకి గారు చెప్పినటువంటి మాటను, అలాగే మత్తయి సువార్తలో చెప్పినటువంటి మాటను ఇక్కడ మనము చూడవచ్చు. సూర్యుని వలె తేజస్సు, ప్రకాశించుతున్నటువంటి తేజస్సు సూర్యుని వలె ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి సూర్యులు, భూమి ఆకాశములు నశించిపోతాయి. ప్రకటన గ్రంథములను మనము చూస్తాము. భూమి ఆయనను చూచి భూమి ఆకాశములు పారిపోతాయి. వాటికి నిలవడానికి కూడా స్థానం లేదని చెప్పి సెలవిస్తున్నటువంటి మాటను ప్రకటన గ్రంథంలో మనం చూడవచ్చు. 5వ అధ్యాయంలో ఆ స్థితి నుంచి భూమి ఆకాశాలకు కూడా స్థానము లేదు. ఇప్పుడైతే మనుషులకు నివాస స్థలముగా భూమిని ఇచ్చారు. భూమి ఒక కక్షలో తిరుగుతుంది, సూర్యుని చుట్టూ తిరుగుతుంది, తన చుట్టూ తాను తిరుగుతుంది. శూన్యంలో వేలాడదీశారని చెప్పి మరి ప్రవక్తలు సెలవిచ్చినటువంటి మాటను జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంత అద్భుతమైనటువంటి వెలుగును ఆ పైన నల్ల అట్ట దగ్గర ఆగిపోయి అవమానకరముగా మాట్లాడుతూ క్రీస్తును వెంబడించే వారిని దూషిస్తున్నటువంటి వారు ఒకసారి ఆలోచించండి. మీ గ్రంథాలు, మా గ్రంథాలు అన్నీ చదవండి. ఏది ఉత్తమమో అది గ్రహించి అంగీకరించండి. ఒకవేళ మీది ఉత్తమమైతే చదివి గ్రహించి అది ప్రకటించండి. ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి, అనేక గ్రంథాలు ఉన్నాయి. వాటిలో ఏది ఉత్తమమో అది చదవండి. క్షుణ్ణంగా చదువుకుని దానిని బట్టి ప్రకటించండి. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు కనుక ప్రపంచం అంతా ఈ పరిశుద్ధ గ్రంథం ప్రకటించబడుతుంది. అలాగే మీది పరిశుద్ధ గ్రంథమైన, పవిత్ర గ్రంథమైన ఏదైనా సరే మనిషిని పాపము నుంచి విడుదల కలుగచేసే ఏ గ్రంథమైనా సరే ప్రకటించవచ్చు. అలా ప్రకటించి మనుషులను మరి పవిత్రులుగా మార్చి పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళే వారిగా ప్రతి ఒక్కరూ ఉండాలని, ఒకసారి జ్ఞానంతో ఆలోచించాలని మరి ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మరి మా యొక్క జేడీఈ ఛానల్ మరి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభువు నామములో వందనాలు చెల్లిస్తూ మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అనేక మందికి మరి చేరే విధముగా, అనేక మందికి మరి ఈ యొక్క దేవుని వాక్యము అందే విధముగా షేర్ చేయమని, మా గురించి, మా ఛానల్ గురించి, మా సంఘం గురించి ప్రార్థించవలసిందిగా ప్రభుపేట నా మాటలు ముగిస్తున్నాను.